మీరు ఇంటరాక్ట్ అవ్వండి మీ డౌట్స్ గురించి. సో కమింగ్ టు ద సెషన్, మనకి న్యూమరికల్, ఎక్స్పెరిమెంటల్ అండ్ అనలిటికల్ 3 టైప్స్ ఆఫ్ మనకి అనాలిసిస్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ న్యూమరికల్కి వచ్చేసరికి కొన్ని సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం తీసుకొని కొన్ని బౌండరీ కండిషన్స్ అప్లై చేసుకొని మనకి ఎక్స్పెక్టెడ్ సొల్యూషన్ అనేది వస్తుందా రాలేదని చెక్ చేస్తాం. సో ఇనిషియల్ ఒక హైపోథీసిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంటిలివర్ బీమ్ తీసుకున్నారు అనుకోండి. క్యాంటిలివర్ బీమ్ అని అంటే ఒక సైడ్ ఫిక్స్ అయ్యి ఉండి ఇంకో సైడ్ ఫ్రీ హ్యాండ్ లో ఉంటుంది. సో హూసో ఎవర్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ ఓవర్ ద మెకానికల్ ఇంజనీరింగ్ దే కుడ్ అండర్స్టాండ్, అండ్ హూసో ఎవర్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ హ్యావింగ్ ద సివిల్ ఇంజనీరింగ్ ఆల్సో స్టిల్ దే కెన్ ఎగ్జిక్యూట్ హౌ ద క్యాంటిలివర్ ఈజ్. అయితే క్యాంటిలివర్ బీమ్ ని మనం అనలైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లోడ్స్ తీసుకుంటాము, ఎక్కడెక్కడ లోడ్ అప్లై అవుతుంది, అది పాయింట్ లోడ్ అవుతుందా, లేకపోతే యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అవుతుందా, లేకపోతే యూనిఫామ్ వ్యారియింగ్ లోడ్ అవుతుందా, ఈ కండిషన్ యాక్చువల్గా మనం అర్థం చేసుకొని దాన్ని రియల్ టైంలో మనం చెక్ చేయాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాంటిలివర్ బీమ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. బిల్డింగ్స్ కి వేసే కాలమ్స్ లో మనం యూజ్ చేసేది సింప్లీ సపోర్టెడ్ బీమ్, 2 వైపులా ఫిక్స్ చేసి ఉంటుంది. అలా కాకుండా బ్రిడ్జెస్ లో యూజ్ చేసాం అనుకోండి, బ్రిడ్జెస్ లో యూజ్ చేసేది అక్కడ పార్షియల్ గా క్యాంటిలివర్ బీమ్ ఉంటుందండి. ఒక బ్రిడ్జ్ లోని ఎంత లోడ్ యాక్చువల్గా అది బేర్ చేయగలుగుతుంది, ఎటువంటి కాలమ్స్ మనం ఫిల్ చేయాలి, ఎటువంటి కాలమ్స్ యాక్చువల్గా మనం తీసుకోవాలి, ఎటువంటి కాలమ్స్ యాక్చువల్గా మనం తీసుకోవాలి, ఆ కాలం దగ్గర ఎట్లాంటి లోడ్స్ వేయాలి, ఇది ఇంపాక్ట్ లోడ్ అవుతుందా, షాక్ లోడ్ అక్కడ ఇంపాక్ట్ లోడ్ అనేది తీసుకోవాలా, లేకపోతే ప్రోగ్రెసివ్ లోడ్ తీసుకోవాలా, టెన్సైల్ టెన్సైల్ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేయాలా, కంప్రెసివ్ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేయాలా అని అంటే, రియల్ టైమ్ లో మనం బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి మల్టిపుల్ మెటీరియల్స్ టెస్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం అండ్ ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ రిసోర్సెస్ ఆల్సో. సో ఇలా మనకి టైం అనేది కన్జ్యూమ్ అవుతా ఉంటూ వెళ్ళింది అనుకోండి, ఎక్స్పెరిమెంటల్ గా రిసోర్స్ అనేది వేస్ట్ అవుతుంది. అలా అని కాకుండా మనం మన బ్రెయిన్ పవర్ యూజ్ చేసి అన్ని క్యాలిక్యులేషన్స్ తోనే వెళ్ళాం అనుకోండి, ఇట్ విల్ యూస్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. ఆ ఏరియా మీద చాలా ఎక్స్పర్టైజ్ ఉంటే గానీ మనం జనరేట్ చేయగలం. బట్ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ రిక్వైర్మెంట్స్ కి ఎవ్రీథింగ్ షుడ్ బి ఫాస్ట్, అండ్ ఆన్ టైమ్. ఈవెన్ ఇండస్ట్రీస్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్. సో డ్యూరింగ్ మై పిహెచ్డి ఆల్సో వాట్ వీ హ్యావ్ లెర్న్, ఎర్లియర్ గా మాకు ఏమంటే పిహెచ్డి అంటే 6 to 8 years అని ఉండేదండి. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే అంత ప్రొడక్టివ్ గా ఖచ్చితంగా 3 to 4 years లోనే కంప్లీట్ చేయాలని అనుకుంటాం. సో మనకి తక్కువ టైంలోని ఎక్కువ అవుట్పుట్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలంటే మనకి సపోర్ట్ చేసేవి ఏంటి అంటే ద బ్రెయిన్ పవర్ వాట్ యు హ్యావ్ ఇన్వెస్టింగ్ నౌ, అండ్ యూ నీడ్ ఏ అసిస్టెన్స్. దాట్ అసిస్టెన్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద సాఫ్ట్వేర్స్. అటువంటి అసిస్టెన్స్ మీకు ANSYS అనే సాఫ్ట్వేర్ ఇస్తుందండి. ANSYS మీన్స్ పర్టికులర్లీ ఇట్ ఈస్ ద బ్రాడ్ in the broad classification, it is referred as an analysis. ANSYS అనే ప్లాట్ఫామ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు అది ఎలా అంటే, సపోజ్ ఒక సింపుల్ ఒక బీమ్ గురించి చెప్పాను, ఒక బ్రిడ్జ్ ఎగ్జాంపుల్ గురించి చెప్పాను. అదే బిల్డింగ్ స్ట్రక్చర్ గురించి వచ్చింది అనుకోండి, ఒక అపార్ట్మెంట్ కి మీరు ఒక కాలం వేయాలనంటే లేకపోతే ఒక బీమ్ వేయాలనంటే మీరు అసలు ఎలాంటి లోడ్స్ తీసుకోవాలి, ఎలాంటి మెటీరియల్స్ తీసుకోవాలి. అదే ఒక షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేయాలనంటే 6 to 7 floors ఉంటాయి షాపింగ్ మాల్ లో. 6 to 7 floors వెళ్ళేటప్పుడు ఎంత లోడ్ అనేది మనం తీసుకోవాలి, అట్లాంటివన్నీ కూడా మనం ఈ ANSYS నుంచి చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీమ్, మీరు డైరెక్ట్ గా ఒక బీమ్ ని చెక్ చేయాలనుకోండి, యూ నో నీడ్ టు డిఫైన్ వాట్ కైండ్ ఆఫ్ బీమ్ ఇట్ ఈస్. మీరు అసలు యాక్చువల్గా అంటే సపోజ్ క్యాంటిలివర్ బీమ్ అనుకోండి, మీరు కెటియాలో కానీ తీసుకుంటే ఒక బీమ్ మీరు ఫిక్స్ చేయాలి అంటే ఈవెన్ కెటియా ఆల్సో సపోర్ట్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. DMU కైనమెటిక్స్ అని ఒకటి ఉంటుందండి. సో దాంట్లో మనం మాడ్యూల్స్ యాక్చువల్గా ఎలా చెక్ చేయొచ్చు. అఫ్ కోర్స్ యాక్చువల్లీ గోయింగ్ బియాండ్ ద టాపిక్ ఈస్ నాట్ ఫైన్, బట్ ఐఎమ్ టెలింగ్ యాజ్ ఆఫ్ నౌ. DMU కైనమెటిక్స్ అనే ఒక మాడ్యూల్ ఉంటుందండి. బట్ దాంట్లో మీరు బీమ్ తీసుకురావాలి అని అంటే, దానిలో ఒక బీమ్ మీరు తీసుకురావాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు స్కెచర్ లోని ఒక బీమ్ ని ఒక స్ట్రైట్ లైన్ లో గీయవలసి ఉంటుంది. దాని తర్వాత ఒక ఎండ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎండ్ ఫిక్సింగ్ కూడాను అంటే ఎంత హైట్ లో దాన్ని తీసుకున్నారో అది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ప్యాడింగ్ లాంటి ఎలిమెంట్ ఏదో ఒకటి ఇస్తారు. ఆ ప్యాడింగ్ ఇచ్చిన తర్వాత అది ఎంత లెంత్ మనం డిఫైన్ చేస్తాము, లెంత్ థిక్నెస్
దాని తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ మాడ్యూల్కి వచ్చి దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద డిఎంయూ కైనమెటిక్స్ ఫర్ టెస్టింగ్ ద రియల్ టైమ్ లోడ్స్. బట్ అదే యాన్సిస్కి వచ్చేసరికి ఎంత బాగుంటుందని అంటే సింప్లీ మీకు ఏ టైప్ ఆఫ్ బీమ్ కావాలో డైరెక్ట్ గా ఒక మాడ్యూల్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ బీమ్ కావాలి అని చెప్పి సింప్లీ అక్కడ మీరు క్లిక్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీమ్ 188 అని మీరు ఫిక్స్ చేస్తే అక్కడ మీకు క్యాంటిలివర్ బీమ్ వచ్చేస్తుంది. డైరెక్ట్ గా మనకి ఇంత స్టెప్స్ ఏమి ఉండవు. విత్ ఇన్ 1 క్లిక్ యూ వుడ్ అబ్జర్వ్ ద బీమ్ 188 యాజ్ ఎ క్యాంటిలివర్ బీమ్. నెక్స్ట్ ఒక సిలిండర్ కావాలనుకోండి, మనం అనాలిసిస్ చేద్దాం అనుకున్నప్పుడు, సో సిలిండర్ అనాలిసిస్ చేద్దాం అనుకోండి, సింప్లీ బై 1 క్లిక్ షేప్స్ లో ఉంటుందండి. డైరెక్ట్ గా మీరు సిలిండర్ తీసుకొని ఇంపోర్ట్ చేసేయచ్చు. సో ఇలా నాట్ ఓన్లీ ద క్యాంటిలివర్ బీమ్, ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ తో పాటు క్యాంటిలివర్ బీమ్ తో పాటు ఓకే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. సరే ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ లోడ్ అనేది ఫిక్స్ చేయాలనుకోండి, మీ క్యాంటిలివర్ బీమ్ లో ఒక లెంత్ ఇస్తారు. ఎన్ని పాయింట్లు యాక్చువల్ గా మీరు ఫిక్స్ చేయాలనుకుంటారు అంటే, సపోజ్ మీరు 3 లోడ్స్ అనేది డిఫైన్ చేయాలన్నారు అనుకోండి, ఆ 3 లోడ్స్ బై సింప్లీ ఎంటరింగ్ 3 లోడ్స్ ఇట్ విల్ ఆస్క్ యూ వేర్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ద లోడ్ అని చెప్పి. ద ప్రాంప్ట్ విల్ బి లైక్ దిస్, మీరు ఎక్కడైతే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారో అని అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక క్యాంటిలివర్ బీమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్యాంటిలివర్ బీమ్ అనుకోండి. ఇక్కడ ఈ ఎండ్ ఫిక్స్ చేసి ఉంటుందండి. ఈ ఎండ్ ఫిక్స్ చేసి ఉండేటప్పుడు మీకు లోడ్ ఇమీడియట్ టు ద ఫిక్స్డ్ ఎండ్ ఇక్కడ మీరు చేద్దాం అనుకుంటున్నారా, ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఈ ఎండ్ లో డెడ్ ఎండ్ లో చేద్దాం అనుకుంటున్నారా అనేది ఇక్కడే డిఫైన్ అయి ఉంటుంది. మీరే చెప్తారు ఎక్కడ చేయాలి అని చెప్పేసి. యూ కెన్ స్పెసిఫై వేర్ ద లొకేషన్ ఈస్, ద కర్సర్ విల్ టేక్ యూ విదర్ హియర్ ఆర్ దేర్. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు సపోజ్ ఒక యూనిఫామ్ గ్యాప్ లో మీరు ఇద్దాం అనుకున్నారు అనుకోండి, దెన్ ద ప్రాంప్ట్ విల్ ఆస్క్ యూ, మీరు ముందు ఇంత డిస్టెన్స్ లో స్పెసిఫై చేశారు, టోటల్ లెంత్ ఒక 1 మీటర్ అనుకోండి, మీరు 30 mm దగ్గర యాక్చువల్ గా ఫస్ట్ మీరు చేస్తారు, 300 mm దగ్గర మీరు తీసుకున్నారు. నెక్స్ట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి ఫస్ట్ ప్రాంప్ట్ 600 దగ్గరే చూపిస్తుంది. బట్ స్టిల్ యూ కుడ్ ఆప్ట్ వెదర్ మీకు 600 అనుకుంటే 600, లేదంటే 400 500 మీరు అనుకునే పాయింట్ దగ్గరే మీరు అక్కడ దాన్ని లొకేట్ చేయగలుగుతారు. దాని తర్వాత నెక్స్ట్ 2 ఎండ్స్ లో ఫిక్స్ చేయాలనుకోండి, ఓకే 2 ఎండ్స్ దగ్గర మాత్రమే మీరు లోడ్ ఇద్దాం అనుకున్నారు. సో ఇప్పుడు పాయింట్ లోడ్ యాక్చువల్గా ఏ డైరెక్షన్ లో ఇద్దాం అనుకుంటున్నారు మీరు. పాయింట్ లోడ్ యాక్చువల్ గా మీకు పాయింట్ లోడ్ ఇలా కూడా అవుతుంది, డైరెక్ట్ గా జస్ట్ 90 degrees ద పాయింట్ లోడ్ విల్ యాక్ట్, ఆర్ ద పాయింట్ లోడ్ విల్ యాక్ట్ లైక్ దిస్. సో ఏ యాంగిల్లో మీరు స్పెసిఫై చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతుందండి మీకు. దాని తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్డ్ మాడ్యూల్లోకి వెళ్తే మీరు ఫస్ట్ డిఫైన్ చేయొచ్చు, ఐఆమ్ డిజైనింగ్ అంటే యాన్సిస్ ని, తర్వాత చాట్ జీపీటీని, ఈ రెండింటిని లింక్ చేసి కొన్ని మాడ్యూల్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు. యూ కుడ్ హ్యావ్ ద మ్యాక్రో ఇన్ ద యాన్సిస్ ఇట్ సెల్ఫ్. యాన్సిస్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకొచ్చి యూ కుడ్ ఇంపోర్ట్ ద మ్యాక్రోస్ ఆల్సో. మీ మ్యాక్రోస్ తీసుకొచ్చి అక్కడ మీరు డంప్ చేసి, మీరు ఒక మ్యాక్రో ఒక కోడ్ రాసి మీరు దాన్ని జనరేట్ చేశారంటే, మీరు దాన్ని డంప్ చేశారనుకోండి, నేను ఒక ఫలానా ఒక మాడ్యూల్ అనేది డిజైన్ చేస్తున్నాను, మాడ్యూల్ కాదు జస్ట్ ఒక అప్లికేషన్ నేను యాక్చువల్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అని మీరు యాక్చువల్ సజెషన్ మీరు అడిగితే, యాన్సిస్ లైబ్రరీలో ఆల్రెడీ కొన్ని మెటీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దానిలో మీకు బెస్ట్ అనేది అదే సజెషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. బీమ్ యాక్చువల్గా ఒక 300 కిలోన్యూటన్స్ అనే లోడ్ ని బేర్ చేయాలి. ఇంత బేర్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకోవాలి, మీరు తీసుకునే జామెట్రీకి, మీరు అనుకునే జామెట్రీకి, మీరు స్పెసిఫై చేసిన లోడ్స్ కి ఏ మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఓన్లీ మనం అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ లోడ్స్ తీసుకుంటామా, లేకపోతే థర్మల్ లోడ్స్ ఏమైనా ఉంటాయా, అవన్నీ మీరు అనలైజ్ చేయొచ్చండి యాన్సిస్ లో. సో యాన్సిస్ ఇస్ నాట్ ఓన్లీ ద సింగిల్ మాడ్యూల్, ఇట్ కన్ఫైన్ ఓన్లీ ఫిక్స్డ్ ఫర్ ద మెకానికల్ మాత్రమే కాదు. మీరు ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ అవ్వచ్చు, మీకు వైర్ కనెక్షన్స్ కూడా మీరు అనలైజ్ చేయొచ్చు. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే కాదండి, ఈవెన్ ఒక డాక్టర్ మీరు యాక్చువల్గా ఒక 3D ప్రింటింగ్ లోని మనం ఒక హార్ట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. హార్ట్ అనే కాంప్లెక్స్ షేప్ యాక్చువల్గా మనకు వచ్చి 3D ప్రింటింగ్ మీరు ప్రొడ్యూస్ చేసేయచ్చు. ఇది సింప్లీ మీకు దీనిలోని ఒక కెటియాలో కానీ లేదా సాలిడ్ వర్క్స్ లేదా క్యాడ్ లో, ఈవెన్ క్యాడ్ ఆల్సో సపోర్టింగ్ NX CAD.
ఓకే, వాటిలో మీరు యాక్చువల్గా ఒక హార్ట్ ని మీరు డిజైన్ చేసేవచ్చు, కాంప్లెక్స్ షేప్ ని. దాన్ని చేసిన తర్వాత అక్కడ దాన్ని తీసుకొచ్చి, సారీ సారీ ఫర్ ద కాల్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటే, సారీ సారీ ఎవ్రీవన్. ఓకే, ఒక హార్ట్ 3D ప్రింటింగ్ లోని ఒక హార్ట్ అనేది మనం యాక్చువల్గా జనరేట్ చేసాం. అయితే ఒక డాక్టర్ అనే ఆయన వెదర్ యాక్చువల్లీ దిస్ హార్ట్ కెన్ బి ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్ నాట్. ఇగో హార్ట్ యాక్చువల్గా డైరెక్ట్ గా ఒక ఆర్గన్ డోనర్ గాని ఇచ్చారనుకోండి, ఆర్గన్ డోనర్ ఇస్తే ఓకే. బట్ దాంట్లో అసలు ఆర్గన్ డోనర్స్ అనేవి తక్కువ అవుతున్నాయి. ఎన్నిసార్లు మనం యాక్చువల్ ఒక డోనర్ అనేది వెతుకుతాం, సూటబుల్ బ్లడ్ గ్రూప్ ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఒక ఫీమర్ బోన్ ఉందనుకోండి, మనకి యాక్చువల్ గా జస్ట్ మనకి థైస్ దగ్గర ఉన్న ఒక ఫీమర్ బోన్, ఆ ఫీమర్ బోన్ ని మీరు డిజైన్ చేయొచ్చు. అయితే మీరు డిజైన్ చేసిన తర్వాత ఒక డాక్టర్ దాన్ని ఎలా ఫిట్ అవుతుందో చూస్తారు. స్టిల్ ద యాన్సిస్ కెన్ సపోర్ట్ యూ. సిఎఫ్డి, ఫ్లూయిడ్ అనే ఒక అనాలిసిస్ ఉంటుందండి. దానిలో బ్లడ్ ఫ్లోని, తర్వాత బ్లడ్ ఫ్లో తో పాటు ఒక వాటర్ ఫ్లో. మీకు ఫీమర్ బోన్ యాక్చువల్ కింద జాయింట్ మధ్యలో యాక్చువల్ గా మనకి కీళ్ళ మధ్యలో యాక్చువల్ ఒక గుజ్జు ఉంటుందండి. అది కానీ అరిగిపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. సో అటువంటి స్టెమ్ లిక్విడ్స్ కానీ మీరు జనరేట్ చేయాలనుకుంటే, సో వాట్ కైండ్ ఆఫ్ లోడ్స్ విల్ బి అప్లయింగ్ ఆన్ దట్ స్టెమ్ లిక్విడ్, దాన్ని మీరు చూడొచ్చు. 3D బయో ప్రింటింగ్ అనే ఒక అడ్వాన్స్డ్ రీసెర్చ్ టాపిక్ కి చాలా వరకు సపోర్ట్ చేసేది యాన్సిస్ సాఫ్ట్వేర్ అన్నట్టు. సిఎఫ్డి, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్. సో computational fluid dynamics, the name itself indicates fluid dynamics. Fluid is refers for water and air. Okay, so fluid is generally fluid is refers for a defines a, it is not having any fixed shape, it deforms continuously. The fluid deforms continuously. So then if you take the water and the air, it continuously will deform. అయితే కంటిన్యూస్ గా డిఫార్మ్ అయ్యే ఒక్క సబ్స్టెన్స్ ని మనం ఎలా అనలైజ్ చేయగలుగుతాం? సాలిడ్ అనుకోండి, ఒక దగ్గర ఫిక్స్డ్ గా ఉంటుంది, దాని మీద మనం ఏదో టెస్టులు చేస్తాం. సపోజ్ ఇవి ఎక్స్పెరిమెంటల్ వచ్చేసరికి ఎవరికైనా మెకానికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి మనం ఒక హార్డ్నెస్ టెస్ట్ లేకపోతే టెన్సైల్ టెస్ట్ లేదా ఇంపాక్ట్ స్ట్రెంత్ ఏదో మనం చెక్ చేయగలం. బట్ ఒక ఫ్లూయిడ్ కి ఎలా చెక్ చేస్తాం? వెదర్ యూ కెన్ యూస్ స్టాప్ ద ఎయిర్ ఫర్ ఎ మూమెంట్, యూ కాన్ రైట్. అయితే ఇంత ఫిక్స్డ్ లొకేషన్, మీరు ఒక ఫిక్స్డ్ లొకేషన్ ఒక కంటైనర్ లో ఎయిర్ అనేది తీసుకుంటారు. సపోజ్ ఒక సిరెంజ్ లో ఒక ఎయిర్ ఎలా అయితే మనం ఫిక్స్ చేసి ప్లగ్ చేసిన తర్వాత ఆ ప్లంజర్ నుంచి మళ్ళీ పుష్ చేస్తే ఎలా అయితే వెళ్తుందో ఎయిర్, అలాగే ఎయిర్ కంప్రెసర్స్ లోని ఈవెన్ మన బైక్ అనే అప్లికేషన్ లో మీరు గాలి ఫిల్ చేసుకోవాలనుకుంటే దానిలో ఎలా అయితే ప్రెజర్ వేరియేషన్ బట్టి మనం గాలి అక్కడ ఫిల్ చేస్తామో అలా కొంతవరకు మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. బట్ హౌ కెన్ యూ అనలైజ్? So that analysis will provide you by ANSYS, computational fluid dynamics. Fluid, the fluid itself, water and gas, and dynamics. Dynamics, what are the forces acting over the fluid and how it will influence the flow, So that can be, you could understand by computationally. So then what is meant by computational? Computational is nothing but we have the set of equations developed by the scientists. Fluid mechanics లో ఉంటుందండి మనకి నావియర్-స్టోక్స్ ఈక్వేషన్ అని. సో నావియర్-స్టోక్స్ ఈక్వేషన్, మొమెంటం ఈక్వేషన్ అనేది, it will give you the maximum analysis within the computational fluid dynamics. సో మనకుండే కోర్స్ మాడ్యూల్ హ్యాండ్అవుట్ లో నేను చూస్తాను, కుదిరితే ఒక 5 to 10 minutes ఫస్ట్ ఆ నావియర్-స్టోక్స్ ఈక్వేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాని తర్వాత మనం ఇక్కడ మాడ్యూల్లోకి వెళ్ళాం అనుకోండి, యాన్సిస్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తే మనకి ప్రతిదీ చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ సపోజ్ ఎవ్రీవన్, if everyone is interested, okay, I will teach you the first whatever the application, అంటే ఏ అప్లికేషన్ మనం చేయబోతున్నాం, దానికి ఏ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి,
దాని తర్వాత యాన్సర్స్ మనం ఎలా అప్లై చేయాలి, దాని తర్వాత నేను మీకు కొంచెం హోంవర్క్ ఇస్తాను, దాన్ని ఎవాల్యుయేట్ చేస్తానండి. సో బేస్డ్ ఆన్ యువర్ సపోర్ట్ వీ కెన్ గో బియాండ్, దట్ మీన్స్ వీ కెన్ గో బియాండ్ ద కంటెంట్స్. దట్ మీన్స్ నాట్ బియాండ్ that doesn't mean actually just I'm going beyond the contents. The thing is, if you people are interested, I will take you deep into the research also. సో ఒక ఇండస్ట్రీకి సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీ బాష్ అనే కంపెనీ ఉంది అనుకోండి, థర్మల్ అనలైజర్స్ యాక్చువల్లీ వాళ్ళు డెవలప్ చేయాలనుకుంటారు. థర్మల్ అనలైజర్ జనరేట్ డెవలప్ చేయాలి అనుకుంటే అక్కడ కావాల్సింది ఓన్లీ సిఎఫ్డి అనాలిసిస్ అనేది కొంతవరకు. ఆఫ్ కోర్స్ సిఎఫ్డి అనాలిసిస్ చాలా వరకు సరిపోతుంది, బట్ వాట్ అదర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, దాట్ ఐ కెన్ గైడ్ యూ. నేను 1 year యాక్చువల్గా డిఎస్టీ ప్రాజెక్ట్ లో, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ వాళ్ళు ఇచ్చిన ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లో నెక్స్ట్ వర్క్ చేశాను. ఆ వర్క్ చేశాక నాకు నా పర్ఫార్మెన్స్ చూసి తర్వాత పిహెచ్డికి యాక్చువల్గా నన్ను ఎన్ఐటి పుదుచ్చేరిలో తీసుకున్నారు. ఈవెన్ నేను కూడా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి రాజాం అనే విలేజ్ ఉంటుంది కదా, రాజాం దగ్గర బోరాడండి మా విలేజ్. నేను చదువుకుంది శివాని కాలేజ్ చిలుకపాలెంలోని. నెక్స్ట్ నేను ఎంటెక్ చేసింది జిఎంఆర్ ఐటీలోని. అక్కడి నుంచి యాక్చువల్ ఎన్ఐటిలోనే నేను ఎన్ఐటి పుదుచ్చేరిలోనే నేను పిహెచ్డి చేశానండి. దాని తర్వాత ఐ హ్యావ్ గివెన్ విత్ ద పోస్ట్ డాక్ ఆపర్చునిటీ. పోస్ట్ డాక్టరల్ నాకు క్రాన్విలన్ యూనివర్సిటీ నా పిహెచ్డి థీసిస్ ఎవాల్యుయేట్ చేసిన ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆయన నాకు ఆఫర్ చేశారండి పోస్ట్ డాక్ ఆపర్చునిటీ. అఫ్కోర్స్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ జస్ట్ ఐ డోంట్ గో. బట్ సో వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ మీన్స్, if your interest is existed, then the course will give you the everything. ఒక ANSYS అనే కోర్స్ కంప్లీట్ గా ఒక్కటి పట్టుకుంటే చాలండి. టెక్ మీద మనకి మహీంద్రా అవ్వచ్చు, బోష్ అవ్వచ్చు, హుండాయ్ అవ్వచ్చు, లేకపోతే కియా మోటార్స్ అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నిటికి మీరు ఈజీగా ప్లేస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కెడియా లాంటి దాంట్లో మీరు నెక్స్ట్ గా డిజైన్ చేసినప్పుడు, డిజైన్ చేసి మీరు జనరల్ గా డిజైన్ చేయాలి అంటే మీకు పెద్ద డ్రాఫ్టింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ఈవెన్ ఏ డిప్లొమా స్టూడెంట్ ఆల్సో కెన్ డ్రా ద మోడల్. సో ఈవెన్ ఏ డిప్లొమా స్టూడెంట్ ఆల్సో కెన్ మోడల్ ద థింగ్స్. యాక్చువల్లీ సపోజ్ ఇఫ్ హీ ఈస్ an expert in the CATIA some modules, he will give you the what kind of things you need. అయితే దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ మీద మీకు ఐడియా ఉంది అని అనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ మీకు ఐడియా ఉంటే దెన్ ఓన్లీ యూ విల్ ప్రూవ్ దట్ ఇస్ అన్ ఇంజనీర్. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ సార్ ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ మన ఆపరేషన్స్ మనకి ఎలా వస్తాయి, ఎలా చెక్ చేస్తామని అంటే, మీరు ఈ సిఎఫ్డిలోనే మన సిఎఫ్డిలోనే మనం అనుకున్న వర్క్ బెంచ్ లోనే ఒక లేత్ మిషన్ మీరు డిజైన్ చేయొచ్చు. ఒక లేత్ మిషన్ డైరెక్ట్ గా డిజైన్ చేయొచ్చు. డిజైన్ చేసి ఒక కటింగ్ టూల్ ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఆ కటింగ్ టూల్ యొక్క టెంపరేచర్ కాంటాక్ట్ లో ఉండేటప్పుడు దాని టెంపరేచర్ ఎంత ఉందో మీరు అనలైజ్ చేసి ఒక కటింగ్ టూల్ జనరేట్ చేయొచ్చు. దాని తర్వాత ఒక కటింగ్ ఫ్లూయిడ్. నౌ ద రీసెర్చ్ ఇస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. రీసెర్చ్ ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ కటింగ్ ఫ్లూయిడ్ ఉందండి. ఆ ఫ్లూయిడ్ ని మనం యాక్చువల్గా ఒక లేత్ మిషన్ దగ్గర మనం రన్ చేస్తే అసలు ఎటువంటి హీట్ ఇంటరాక్షన్స్ అవుతాయి, ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. అయితే కెటియా యాన్సిస్ లో వచ్చేసరికి ఎగ్జిస్టెడ్ ఫ్లూయిడ్స్ కొన్ని ఉంటాయండి. అది వాటర్ అవ్వచ్చు, ట్రెడిషనల్ ఫ్లూయిడ్స్ వాటర్, కిరోసిన్, ఇథిలీన్ గ్లైకాల్, పెట్రోల్, డీజిల్, ఓకే, అండ్ సమ్ అదర్ ఫ్లూయిడ్స్ ఆల్సో అంటే మినరల్ ఆయిల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కానీ, ఇట్లాంటి ఫ్లూయిడ్స్ వాళ్ళకి ప్రాపర్టీస్ బై డిఫాల్ట్ ఉంటాయి. అంటే మెటీరియల్ లైబ్రరీ యూ కెన్ డైరెక్ట్లీ డంప్ ఇన్ టు ద అండ్ మీరు డైరెక్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ అయితే మీరు కొత్త ఫ్లూయిడ్ మీరు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఎలా చేస్తారని అంటే, సింప్లీ మెటీరియల్ ప్రాపర్టీస్ లాగాకి వెళ్ళి మెటీరియల్ లైబ్రరీ నేను కొత్త మెటీరియల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అని మీరు ఒక రిమార్క్ ఇస్తారు. అయిన తర్వాత ఆ మెటీరియల్ పేరు యాక్చువల్గా మీరు అసైన్ చేస్తారు. మీరు అసైన్ చేసిన తర్వాత దాని ప్రాపర్టీస్ అది అడుగుతుంది. ఏ ప్రాపర్టీస్ యాక్చువల్గా మీకు కావాలి. మెటీరియల్ ప్రాపర్టీస్ అని అంటే థర్మోఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసరికి మనకి డెన్సిటీ, థర్మల్ కండక్టివిటీ, విస్కాసిటీ, స్పెసిఫిక్ హీట్, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, ఇలా తర్వాత కన్వెక్షన్ కోఎఫిషియంట్, ఇలా 7 ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఈ 7 ప్రాపర్టీస్ తో పాటు నెక్స్ట్ మనకి ట్రైబలాజికల్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. ఫ్రిక్షన్ కోఎఫిషియంట్, వేర్ కోఎఫిషియంట్, దాని తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్, టెన్సైల్ స్ట్రెంత్, ఇంపాక్ట్ స్ట్రెంత్, హార్డ్నెస్, ఈల్డ్ స్ట్రెంత్, అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్, ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి.
అయితే ఇన్ని ప్రాపర్టీస్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఎన్ని ప్రాపర్టీస్ అని మనం అనుకుంటాం. ఏ ప్రాపర్టీస్ మనకు అవసరం యాక్చువల్గా మనకు తెలియదు అనుకోండి. మీరు కొత్తగా ఉన్నది కొత్త టెస్ట్ చేస్తే ఏ ప్రాపర్టీస్ మనకు అవసరం అనుకోండి. స్టిల్ ద ఆన్సర్ విల్ సజెస్ట్ యూ వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ యాక్చువల్లీ యూ వాంట్ టు టేక్. మీరు సిఎఫ్డిలో మీకు ఫ్లూయిడ్ లోని మీరు ఫ్లూయిడ్ డైనమిక్స్ లోనే మీరు చేద్దాం అనుకున్నారు అనుకోండి. కంప్యూటేషన్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఆ మాడ్యూల్ లోనే చెక్ చేద్దామన్నారు అనుకోండి. అక్కడ మీకు ఏ ప్రాపర్టీస్ అవసరమో అది మాత్రమే ప్రాంప్ట్ చేస్తుంది. ఇవి మాత్రమే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు నో నీడ్ టు బోదర్ అబౌట్ ది యూనిట్స్ ఆల్సో. మీకు మెట్రిక్స్ లో కావాలా, ఐఎస్ఓ స్టాండర్డ్స్ లో కావాలా, ఎస్ఐ యూనిట్స్ లో కావాలా, ఏ యూనిట్స్ లో కావాలన్నది మీరు డైరెక్ట్ గా స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో ఆన్సర్స్ యాక్చువల్గా జస్ట్ మీకు ఇప్పుడే వర్క్ బెంచ్ ఓపెన్ చేసి అవన్నీ చూపించవచ్చు. బట్ ఇనీషియల్ క్లాస్ లో యాక్చువల్గా మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది నాకు తెలిసిన తర్వాత నేను మొత్తం కోర్స్ డిజైన్ చేసుకుంటూ వెళ్తాను. I have knowledge on the modules actually what they have given me, and I was assuring that I will deliver with the wholeheartedly. Just I will deliver the content, and I won't అంటే మీకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది రాదండి. యాక్చువల్ జస్ట్ అంటే మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30 to 8:30 మీకు ఒక అవర్ తీసుకొని మీ దగ్గర నుంచి ఒక మీ టైం తీసుకున్నాం కాబట్టి మేము అసలు అనవసరంగా యాక్చువల్గా జస్ట్ ఆ టైంలోని ఇంకేదైనా బెటర్ మీకు చెయ్యొచ్చు అని మీరు అనుకునేలా కాకుండా, సో డెఫినెట్లీ ఈ 1 అవర్ కూడా మీకు యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్న్షిప్, ఓకే, యూ విల్ ప్రౌడ్లీ యూ కెన్ సే this you have learned the answers and you have done the internship from Course Divine. Course Divine లో మీరు యాక్చువల్గా చేసిన ఇంటర్న్షిప్ మీకు ఖచ్చితంగా మీ లైఫ్ లో పనికొస్తుందని మీరు యాక్చువల్గా చెప్పుకోవచ్చు. సో అలా అయితే ఉంటుందండి కంటెంట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఒక్కొక్క మాడ్యూల్ యాక్చువల్గా నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాను. సో దాన్ని బట్టి మనం చూద్దామండి. I hope everyone can see the screen share అవుతుంది కదండి. At least anyone can confirm me. Yes sir. Okay, thank you. So course outcomes: learn about what is finite element analysis and what is finite element methods. So finite element analysis, సో ఎవరైనా సరే ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారో అనుకోండి, వాళ్ళకి ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అనే ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుందండి. సో వాట్ ఈస్ మెంట్ బై ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్? ఫస్ట్ మీకు ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాను. దాని తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి కూడా నెక్స్ట్ సెషన్ నుంచి కూడాను ఆ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ యాక్చువల్గా ఒక ఆన్సర్స్ లో మనం ఎలా చేస్తాం అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ తో మీకు చెప్తానండి. సో లైవ్ ఎగ్జాంపుల్ మీకు యాక్చువల్లీ ఆన్సర్స్ లో దాన్ని చూపిస్తూ మీకు చెప్తాను. సో మీకు అందరికీ కూడాను మీకు ల్యాప్టాప్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పింది మీరు వెంటనే ఏదో జస్ట్ క్లాస్ విన్నట్టే కాకుండా మీరు ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఇట్ విల్ మీకు యాక్చువల్గా ఏంటంటే మీ మనసుకి అది పట్టుకుంటుంది. లేదో అనుకోండి మీరు జస్ట్ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా చూస్తే అప్పుడప్పుడు కొంచెం అతికినట్టుగా ఉంటుంది. సో మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే అది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్. సో వాట్ ఈస్ మెంట్ బై ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్? జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సపోజ్ ఇదే ఒక ఎలిమెంట్ అనుకోండి, కంప్లీట్లీ ఇదే ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో ఒక ఎలిమెంట్ మనం తీసుకున్నాము, రైట్? సో దీన్నే ఒక ఎలిమెంట్ కింద అనుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ ఇక్కడ నేను అప్లై చేశానండి. సపోజ్ లోడ్ అని ఇక్కడ అప్లై చేశాను. ఇక్కడ అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ గా ఇది పాయింట్ లోడ్ అవుతున్నప్పుడు, ఈవెన్ దో మనకి యాక్చువల్లీ నేను కంటిన్యూస్ గా ఇలా లోడ్ అప్లై చేసుకుంటూ వెళ్తే మీకు క్రాక్స్ అనేది దీని మీద జనరేట్ అవుతుంది. జనరల్ ఎగ్జాంపుల్, క్రాక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో క్రాక్స్ జనరేట్ అయ్యేటప్పుడు పర్టికులర్ గా ఒక్క పాయింట్ దగ్గర సారీ ఓకే, మీకు క్రాక్స్ అనేవి జనరేట్ అవుతున్నప్పుడు పర్టికులర్ ఒక పాయింట్ దగ్గర మాత్రం కంప్లీట్ గా ఫ్రాక్షన్ అనేది వస్తుందండి. ఆ ఫ్రాక్షన్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది, తర్వాత క్రాక్స్ అనేది ఏ ప్యాటర్న్ లో జనరేట్ అయ్యాయి, ఇవన్నీ మీరు అనలైజ్ చేయాలంటే యాన్సిస్ వర్క్ బెంచ్ లోని ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అనే ఒక మాడ్యూల్ లోకి మీరు వెళ్ళారనుకోండి, యూ కుడ్ అండర్స్టాండ్.
అయితే వాట్ ఈస్ మెంట్ బై ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్? కంప్లీట్ ఈ ఎలిమెంట్ మొత్తాన్ని కూడాను స్మాల్ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళి, ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఇది చూసారు అనుకోండి, దిస్ ఈజ్ హ్యావింగ్, ఇక్కడ మీకు మొత్తం ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉంది. ఈ రెక్టాంగిల్ షేప్ లో ఇక్కడ ఉండే ఒక చాంఫర్ కట్ వచ్చింది. ఈ చాంఫర్ కట్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఎలా చేస్తాము? సరే, ఇక్కడ ఉండే షేప్ ఏంటి, ఇక్కడ ఉండే షేప్ ఏంటి? ఫైనైట్ ఎలిమెంట్ సపోజ్ ఒక ఫైనైట్ ఎలిమెంట్ లో ప్రతిదాన్ని ఒక స్క్వేర్ కింద డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఈవెన్ మీరు ఒక స్టోన్ ని మీరు టెస్ట్ చేయాలనుకోండి, స్టోన్ ఈజ్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ షేప్. ఇర్రెగ్యులర్ షేప్ అవుతున్నప్పుడు మనం దాని వాల్యూమ్ ఎలా తీసుకుంటాం? ఇప్పుడు టేక్ ద వాల్యూమ్. ఇదే అనుకోండి, సపోజ్ ఇదే మనకి ఒక ఆబ్జెక్ట్ ఎలిమెంట్ అనుకుంటే, దీనికి ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉంటుంది, ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది, బ్రెడ్త్, థిక్నెస్ అనేది ఫిక్స్డ్ గా ఉన్నాయి. అలాగే అక్కడ ఒక ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ అనేది ఉంది అనుకోండి. ఒక ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం వాల్యూమ్ ఎలా ఫిక్స్ చేస్తాం? ఓకే, మీరు ఫిక్స్ ద డైమెన్షన్స్. అలా డైమెన్షన్స్ మనం ఫిక్స్ చేయలేనప్పుడు ఏం చేస్తాము అనంటే, సో యూ కుడ్ డివైడ్, ఓకే, యూ కుడ్ డివైడ్ ఎంటైర్ షేప్ ఇంటూ స్మాల్ పార్ట్స్. చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ ఒక డ్రాయింగ్ ఎవరైనా వేయాలనుకుంటే, ఆర్టిస్ట్ కొంచెం బాగా తెలుస్తుందండి, ఎవరైనా ఒక డ్రాయింగ్ వేయాలని అనుకుంటే కాంప్లెక్స్ షేప్స్ అనేవి దాంట్లో ఉన్నాయనుకోండి, కాంటూర్స్ అనేవి కొంచెం కష్టంగా ఉన్నాయని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తాన్ని కూడా చాలా స్మాల్ స్మాల్ క్యూబ్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. ఆ క్యూబ్ లో ఏదైతే షేప్ ఉందో దాన్ని గీసుకుంటూ వెళ్తారు. ఓకే, మీకు కొన్ని ఏది ఈ ప్యాక్ అరేంజ్మెంట్స్ అనేవి కొన్ని ఒక గేమ్స్ అనేవి ఉంటాయి. మనం డైస్ అనేవి యాక్చువల్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే టోటల్ ఎంటైర్ సాలిడ్ ని ఒక రెగ్యులర్ షేప్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళి ఒక్క షేప్ దగ్గర మీరు దాన్ని అనలైజ్ చేసి కంప్లీట్ సాలిడ్ మొత్తానికి అట్లాంటి డిఫార్మేషన్స్ ఉంటాయి అని టెస్ట్ చేయడం దాన్నే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి వచ్చారు. మన రైస్ అనేది కుక్ చేస్తున్నప్పుడు ఒక రైస్ గ్రైన్ అనేది తీసుకొని దాన్ని నలిపి హౌ మచ్ ద టెక్స్చర్ ఈజ్, అది ఎంతవరకు నలిగింది అని అంటే మనం చెక్ చేసుకొని, సో యూ అస్యూమ్ దట్ ఎంటైర్ రైస్ ఈజ్ బాయిల్డ్. మీకు రైస్ అనేది కుక్ అయిపోయిందని చెప్పేసి మరి ఎలా అయితే అనుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ దీన్ని టెస్ట్ చేసేటప్పుడు ఒక స్మాల్ పార్ట్ అనేది తీసుకుంటాం, ఒక ఎలిమెంట్ అనేది తీసుకుంటాం అంట. సో ఇది మొత్తాన్ని సపోజ్ రెక్టాంగులర్ షేప్ ఉంది అనుకోండి, ఈ రెక్టాంగులర్ షేప్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ 1 మీటర్ అనుకుందాం. ఒక 1 మీటర్ ఒక 30 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. దీన్ని ఈ 30 సెంటీమీటర్స్ ని ఒక్కసారి అనలైజ్ చేయకుండా, ఓకే, యూ కుడ్ టేక్ యూ కుడ్ డివైడ్ దిస్ 30 సెంటీమీటర్స్ ఇంటూ సమ్ 100 ఎలిమెంట్స్. 100 ఎలిమెంట్స్ మీరు డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఈచ్ ఒక పార్టికల్ అనేది 3 mm సైజ్ లో వచ్చింది అనుకోండి. సో 3x3 లెంత్ 3 అండ్ బ్రెడ్త్ 3 ఒక స్క్వేర్ షేప్ లో వచ్చింది. ఆ స్క్వేర్ షేప్ దగ్గర మీరు ఎంత లోడ్ అనేది అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని అప్లై చేసి ఒక దగ్గర మీకు ఎంత లోడ్ అయితే వచ్చిందో దాన్ని ఓవరాల్ గా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర సపోజ్ ఒక 3 mm దగ్గర మనం తీసుకున్నాం ఒక పార్టికల్, మొత్తం ఎంటైర్ గా ఒక 100 పార్టికల్స్ కింద తీసుకున్నాం. ఒక దగ్గర సపోజ్ ఒక 5 kN వచ్చింది అనుకోండి లోడ్. సో కంప్లీట్లీ యూ కుడ్ అప్లై దట్ అనాలజీ ఫర్ ఎంటైర్ పార్టికల్స్. ఓకే, సో ద డివైడింగ్ కాంప్లెక్స్ షేప్ ఇంటూ సమ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్. అయితే ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ అనేది ఉన్నాయి. డివైడ్ చేసేటప్పుడు మనం యాక్చువల్గా ఒక రెక్టాంగిల్ ఒక నేను చిన్న పాయింట్ చెప్పాను. ఇప్పుడు నాట్ ఓన్లీ రెక్టాంగిల్, యూ కుడ్ గో ఫర్ ద ట్రయాంగిల్ ఆల్సో, ట్రిపిజాయిడ్ ఆల్సో. ఒక హనీ కూంబ్ యాక్చువల్గా అయితే హెక్సాగన్ షేప్ ఎలా అయితే ఉంటుందో దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. సో ఎలా డివైడ్ చేయాలి, ఎలా ఏ రూల్స్ పెట్టి డివైడ్ చేయాలి అనేది ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ బట్టి ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్. సో మీకు చిన్న బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, అట్లాంటిదే మీకు మనకి నెక్స్ట్ క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేస్తానండి దీన్ని. సో వాట్ ఈస్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్, దాని తర్వాత జనరల్ స్టెప్స్ ఇన్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్. స్టెప్స్ యాక్చువల్గా ఏంటి అంటే, ఫస్ట్ ఒక సాలిడ్ షేప్ వచ్చేటప్పుడు దాని వాల్యూమ్స్ ఎలా ఫిక్స్ చేస్తాము, దాని వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, దాని తర్వాత ఎలాగా ఈచ్ ఎలిమెంట్ ని డివైడ్ చేస్తాము. ఈచ్ ఎలిమెంట్ డివైడ్ చేసిన తర్వాత దాన్ని 1 డైమెన్షనల్ ఎలిమెంట్ ఎలా చేస్తాం, తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ 1 డైమెన్షనల్ ఎలిమెంట్ అండ్ వాట్ ఈస్ 2 డైమెన్షనల్ అండ్ వాట్ ఈస్ 3D ఎలిమెంట్. ఒక సపోజ్ ఈ ఆబ్జెక్టివ్ ఉందనుకోండి, దీన్ని ఓన్లీ సపోజ్ మీరు ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఈ యాక్సిస్ లో మాత్రమే మీరు సపోజ్ దీన్ని ఇలా క్లిక్ చేశాను, ఇది ఇలా క్లిక్ చేస్తే ఇది ఇలా డిస్ప్లేస్ అయ్యింది. ఓకే, సో ఇలా డిస్ప్లేస్ అవ్వడాన్ని నేను ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ యాక్సిస్ లో యాక్చువల్ గా ఎంత డిఫార్మేషన్ అనేది జరిగింది అని ఒక్క యాక్సిస్ లో మాత్రమే మీరు అనలైజ్ చేయాలనుకుంటే
ఇప్పుడు గో ఫర్ వన్ డే అనాలిసిస్, వన్ డైమెన్షనల్ అనాలిసిస్. అలా కాకుండా నెక్స్ట్ 2 డైమెన్షన్, అంటే లెంత్ లోనే కాదు బ్రెత్ లో కూడా చేంజ్ వచ్చింది అన్నాను అనుకోండి, 2 డైమెన్షనల్ అనాలిసిస్ చేయాలి. తర్వాత 3 డైమెన్షనల్ అనాలిసిస్. ఒక బీమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం నెక్స్ట్ క్లాస్ లోని. డెఫినెట్లీ యూ వుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ 1D అండ్ వాట్ ఈస్ 2D అండ్ వాట్ ఈస్ 3D. సింగిల్ ఒక లైన్ తీసుకుంటాం, ఆ లైన్ తీసుకొని బీమ్ ని ఒక లైన్ గా ఎగ్జాంపుల్ చేసుకొని అక్కడ లోడ్స్ అప్లై చేస్తాము. సో దెన్ హౌ ద లోడ్ విల్ బి. అండ్ నెక్స్ట్ దానికి ఒక బ్రెడ్ లెంత్ తో పాటు బ్రెత్ కూడా ఇచ్చాం అనుకోండి. బ్రెత్ కూడా ఇస్తే, సో బ్రెత్ ఇస్తే యాక్చువల్గా ఎలా మారుతుంది ఆ డిఫార్మేషన్ అనేది మీకు లైవ్ లో చూపిస్తానండి రేపు నెక్స్ట్ క్లాస్ లో. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్. నెక్స్ట్ 3 డైమెన్షనల్ మెథడ్, థిక్నెస్ కూడా యాడ్ చేస్తే, అంటే ఒక ప్యాడింగ్ ఆపరేషన్ ఇచ్చి ఒక థిక్నెస్ కూడా యాడ్ చేసి దానికి ఒక మెటీరియల్ అసైన్ చేస్తే హౌ ద రెస్పాన్స్ విల్ బి అనేది మీరు చూస్తారు. ఓకే, సో మనకి ఆన్సర్స్ లోని స్టాటిక్ స్ట్రక్చర్స్ అనేది ఒకటి ఉంటుంది, లేదా డైనమిక్ స్ట్రక్చర్స్ అనేది కొన్ని ఉంటుంది. ఓకే, ఈవెన్ మీరు ఒక డ్రోన్ లాంటి కాంపోనెంట్ డిజైన్ చేయాలనుకోండి, అక్కడ జాయింట్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు దీనికి నేను ఇక్కడ బ్యాటరీ అనేది ఇవ్వండి, ఇది నేను దీన్ని ఇలా చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్రెస్ ఫిట్ అనేది ఇచ్చానండి, జస్ట్ సింప్లీ బై ఇంజెక్షన్. సో ఇవ్వండి, ఇలా ఇంజెక్ట్ చేస్తే ఇలా ఫిట్ అవుతుంది. అయితే మీరు ప్రతిసారి ఇంజెక్ట్ చేసినప్పుడు దీని మీద ఈ టిప్ ఏదైతే ఉందో దీని మీద కొంచెం లోడ్ పడుతుంది. ఇది విరిగిపోయింది అనుకోండి, ఈ మూత అనేది మన దేనికి పనికిరాదు. సో వైల్ డిజైనింగ్ ఇట్ సెల్ఫ్ మనం ఎటువంటి లోడ్స్ కన్సిడర్ చేస్తాం. ఎందుకు యాక్చువల్గా జస్ట్ ఓన్లీ ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఎందుకు ఈ షేప్ ఇలా ఉంది, దీన్ని అనలైజ్ చేయడానికి మీకు జాయింట్ స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది. సో జాయింట్ అనాలిసిస్, సో జాయింట్స్ అనాలిసిస్ అనేది కూడా మనం చూద్దాం. ఈవెన్ ఫస్ట్ క్లాస్ లోనే దాన్ని చెప్పుకుందాం. జాయింట్ అనాలిసిస్ యాక్చువల్గా ఒక బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రైట్, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ దట్ కెన్ బి డన్ యూజింగ్ యాన్సిస్. ఏ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయగలరు మీరు? మెకానికల్ అనాలిసిస్, థర్మల్ అనాలిసిస్. ఓకే, సో డిఫార్మేషన్ యాక్చువల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈవెన్ దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంది, డిఫ్లెక్షన్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర వస్తుంది, ఫ్రాక్చర్ అనాలిసిస్ ఎస్పెషల్లీ చాలా వరకు ఇంపార్టెంట్. ఫ్రాక్చర్ అనాలిసిస్ యాక్చువల్గా ఎలాంటి అనాలిసిస్ మనం చేయొచ్చు అవన్నీ కూడా చూద్దాం. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఇస్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎఫ్ఈ. కంప్యూటేషనల్ మెథడ్ అనేసరికి మనకి ఖచ్చితంగా లిమిటేషన్స్ ఉంటాయండి. ఓకే, సో వాట్ ఎవర్ ద కంప్యూటేషనల్ అనాలిసిస్ యూ హ్యావ్ టేకెన్, డెఫినెట్లీ ద లిమిటేషన్స్ విల్ బి ఎగ్జిస్టెడ్. ఈవెన్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ లో కూడా మీకు అజంప్షన్స్ ఉంటాయి, ఏ అజంప్షన్స్ తీసుకుంటే మీకు ఎటువంటి లిమిటేషన్ అనేది వస్తుంది అనేసి. ఓకే, సో ప్రాక్టికల్ అప్లికేషన్ కి లిమిటేషన్స్ తగ్గించుకుంటూ వెళ్తే మీరు చేసేది రైట్. అయితే ఎలా దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలని అనేది మనం చెప్పుకుందాం. సో సారీ ఫర్ ద ఇంటరప్షన్, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సేమ్ లేకుండా నేను ప్రిపేర్డ్ గా ఉంటాను. సో ఇగ్నోర్ మీ టు ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్, what are the types of analysis you could do, and ANSYS family of the products with their capabilities. Even ANSYS having the multiple modules, not only the modules, actually it can give the other types of analysis also for you. మనకి ఇప్పుడు ప్రతిదీ కూడా యాక్చువల్గా ఒక దగ్గర సాలిడ్ వర్క్స్ లోని మీకు ఎన్వైరన్మెంటల్ అనాలిసిస్ ఇంపాక్ట్ చేయడం బాగుంటుందండి. బట్ సపోజ్ సాలిడ్ వర్క్స్ లో మనం డిజైన్ చేసిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కిడియాలో పెట్టుకోవడానికి సపోర్ట్ చేయలేదు అనుకోండి, దెన్ ఇట్ వోంట్ వర్క్. సో ANSYS ఫ్యామిలీ యాక్చువల్గా దేని తీసుకుంటుంది. ఓకే, సో ANSYS ఫ్యామిలీ అంటే ఏంటి, ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి దీనికి, దానికి యాక్చువల్గా మనకు ఇవ్వాలంటే ఏ ఫార్మాట్ లో ఒక ఫైల్ సేవ్ చేస్తే ఎటువంటి మనకి ఎటువంటి ప్లాట్ఫామ్ లో మనం ఓపెన్ చేయొచ్చు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ ఆపరేషన్ మోడ్స్, ప్రోడక్ట్ లాంచర్ మెనూ ఆప్షన్స్, ద ANSYS గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్, GUI గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్, హౌ ద ANSYS ప్లాట్ఫామ్ విల్ బి. యాక్చువల్గా ANSYS మీకు ఎలా కనిపిస్తుంది, ఒక బ్లూ స్క్రీన్, ఒక పక్కన రైట్ సైడ్ లోని, సరే మీకు లెఫ్ట్ సైడ్ లోనే ఒక వైట్ మాడ్యూల్ లా వస్తుంటుంది. సో ఒక వైట్ మాడ్యూల్, నెంబర్ ఆఫ్ పార్టిషన్స్, దాని తర్వాత ఈ బ్లూ స్క్రీన్, ఆ బ్లూ స్క్రీన్ లో యాక్సిస్ ఉంటుంది,
యాక్చువల్గా ఎలాంటి యాక్సెస్ మనం తీసుకోవాలా అవన్నీ కూడా మీకు యాక్చువల్ డైరెక్ట్ గా మీకు నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను. నెక్స్ట్ ఐకాన్ టూల్ బార్ మెను, what are the icons are existed and by one click how can you import. మనకు కావాల్సిన దాన్ని ఫస్ట్ ఒక అనాలిసిస్ చేద్దాం అనుకోండి, ఏ ఏ టూల్స్ మనకు అవసరమో దాన్ని డైరెక్ట్ గా మనం అక్కడే తెచ్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్విట్టింగ్ ద యాన్సిస్ ని ఎలా క్లోజ్ చేయాలి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యాన్సిస్ అనేది సమ్ నెంబర్ ఆఫ్ ద యాన్సిస్ లైబ్రరీ చాలా పెద్దది ఉంటుంది. సో ఇట్ విల్ సపోర్ట్ సమ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. అండ్ నాట్ ఓన్లీ హియర్ ఒక స్టూడెంట్ వర్షన్ లోనే కాకుండా, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ మీదనే కాకుండా మల్టిపుల్ అప్లికేషన్స్ కి, ఈవెన్ ఫర్ ద స్పేస్ అప్లికేషన్స్. యాజ్ ఆఫ్ నౌ ద ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ ఈస్ గోయింగ్ ఆన్. జస్ట్ పార్షియల్ గా వార్ అనేది జరుగుతుంది. బట్ ఎమ్యునేషన్ మీరు చెక్ చేయాలనుకుంటే ఆ ఎమ్యునేషన్ ఎంతవరకు పనిచేస్తుందని చెక్ చేద్దాం అనుకున్నా ఈవెన్ దానికి కూడా సపోర్ట్ చేసేది ఉంటుందండి యాన్సిస్ లో. సో ఇట్ విల్ సపోర్ట్ నాట్ ఓన్లీ దాట్, ఇట్ విల్ సపోర్ట్ ద మెడికల్ అప్లికేషన్స్, కాస్మెటిక్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎమ్యునేషన్. సో సమ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కి సపోర్ట్ చేస్తాం. సో దట్స్ వై యాన్సిస్ లైబ్రరీ ఈస్ వెరీ బిగ్. అంత లైబ్రరీని మీకు యాక్చువల్గా లాంచ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైం. సో ఎందుకు అంత టైం పడుతుంది? తర్వాత క్విట్ చేసేటప్పుడు మీరు ఎలా దాన్ని సేవ్ చేయాలా, తర్వాత ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మధ్యలో క్విట్ అయిపోయింది అనుకోండి, మీరు దాన్ని యాక్చువల్గా ఎలా రిట్రీవ్ చేసుకోవాలి సేవ్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇది వర్డ్ డాక్యుమెంట్ లో ప్రతిసారి ఆటో సేవ్ లా కాకుండా హౌ కెన్ యూ సేవ్ ద యువర్ వర్క్ అనేది క్విట్టింగ్ ఆఫ్ యాన్సిస్ లోని ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ సెలక్షన్ లాజిక్, ప్యాన్, జూమ్, రొటేట్, పికింగ్, కోఆర్డినేట్ సిస్టమ్స్. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, జస్ట్ కోఆర్డినేట్ ఒక యాక్సిస్ ఉంటుంది XYZ అని చెప్పేసి. సో ఏ యాక్సిస్ లో తీసుకోవాలి. సో హౌ ద కోఆర్డినేట్ సిస్టమ్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. లాంచర్ లో డైరెక్ట్ మనం ఏమైనా జస్ట్ అంటే మన మౌస్ పట్టుకొని దాన్ని ఆపరేట్ చేయాలా, లేదా డైరెక్ట్ గా అక్కడ క్లిక్ చేసి అంటే జస్ట్ డైరెక్ట్ గా యాక్సిస్ లో సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా ఉందా? XY ప్లేన్ లో చేయాలా, YZ ప్లేన్ లో చేయాలా, ZX ప్లేన్ చేయాలని మీకు కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి. హౌ కుడ్ యూ టేక్, మీరు సపోజ్ మాన్యువల్ గా దాన్ని తిప్పారనుకోండి, ఎగ్జాక్ట్ గా ZX ప్లేన్ లో కాకుండా మధ్యలో ఉండిపోయింది అనుకోండి. సపోజ్ నేను దీన్ని XY ప్లేన్ లోని టెస్ట్ చేద్దాం అనుకున్నాను, మీరు సెలెక్ట్ చేసుకున్న యాక్సిస్ నేను XY ప్లేన్ చదువుకొని మీరు ZX లో చేశారు అనుకోండి. సో వాట్ ఎవర్ ద అనాలిసిస్ యాక్సిస్ యూ వాంట్ టు చెక్, నేను ఈ డైరెక్షన్ ఇలా చేద్దాం అనుకోండి, మీరు ఇలా చేశారు అనుకోండి, అంటే అనాలిసిస్ విల్ గివ్ యూ రాంగ్ రిజల్ట్స్. సో కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా ఫిక్స్ చేయాలి, మీరు తీసుకున్న రైటా రాంగా అనేది కూడా మీకు మనకి ఇక్కడ తెలుస్తుంది. సపోజ్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఈస్ డ్రాన్ ఇన్ ద ఆ యాక్సిస్ అలైన్మెంట్ XY యాక్సిస్ అలైన్మెంట్ లో మీరు చేశారు అనుకోండి. ఓకే, XY యాక్సిస్ లో మీరు చేసిన తర్వాత మీకు అది ప్రాంప్ట్ ఇస్తుంది, అడుగుతుంది. సో ద ప్రోడక్ట్ ఈజ్ ఇన్ ద XY. సో వెదర్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ ద XY ఆర్ ZX అని చెప్పేసి. సారీ, సిగ్నల్ వీక్ అయ్యి ఒకసారి కట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ వర్కింగ్ ప్లేన్. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ వాట్ ఐ సెడ్. నెక్స్ట్ సాలిడ్ మోడలింగ్. సాలిడ్స్ చేసేటప్పుడు యాక్చువల్గా బులియన్ ఆపరేషన్ అంటే యాడ్, సబ్స్ట్రాక్ట్. సో హౌ ద బులియన్ ఆపరేషన్ విల్ వర్క్ అవుట్ in working plane. Importing of 3D models, how the 3D model can be imported. సపోజ్ ఒక డాట్ IGS ఫార్మాట్ లో ఉంది, లేదా డాట్ స్టెప్ ఫార్మాట్ లో ఉంది, STEP ఫార్మాట్ లో ఉంది అనుకోండి. కెటియాలో మీరు డ్రా చేసింది STEP ఫార్మాట్ లో మీరు దాన్ని డ్రా చేస్తారు. దాన్ని తీసుకొచ్చి మీరు అనాలిసిస్ చేద్దాం అనుకుంటే ఎలా చేస్తారు అనేది యూ కుడ్ వెరిఫై. అండ్ నెక్స్ట్ మెషింగ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి స్టూడెంట్ లెవెల్లో. స్టూడెంట్ లెవెల్ యాక్చువల్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ మెషింగ్ అనేది. ఫ్రీ మెషింగ్ ఆర్ మ్యాప్డ్ మెషింగ్, ఎలాంటి మెషింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ యూ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్. ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ తర్వాత టోటల్ మీకున్న ఒక ఆబ్జెక్ట్ ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. సో అలా డివైడ్ చేసుకునేటప్పుడు మీరు చేసుకునే డివిజన్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అనేది మీకు మెషింగ్ బట్టి తెలుస్తుంది. హౌ మెనీ ఎలిమెంట్స్ యూ హ్యావ్ డివైడెడ్. మీరు చేసుకునే మెషింగ్ వల్ల మీరు చెక్ చేద్దాం అనుకున్న రిజల్ట్స్ అనేవి వస్తాయా రావా అనేది మీ మెషింగ్ బట్టే డిఫైన్ అయి ఉంటుంది.
అసలు మీరు చేసిన మెషింగ్ ఒకవేళ మీరు మెషింగ్ రాంగ్ మెష్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మెష్ సైజ్ అనేది మీరు యాక్చువల్ ఒక ఎలిమెంట్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నారు, దాని తర్వాత మెష్ సైజ్ అనేది తక్కువ ఇచ్చారు అనుకోండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని. ఓకే, సో మీరు రిజల్ట్స్ వచ్చే కరెక్టా రాగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో వీ విల్ డూ ద రైట్ అండ్ రాంగ్, హౌ ద రాంగ్ విల్ బి అండ్ హౌ ద రైట్, హౌ ఇట్ షుడ్ బి రైట్, సారీ హౌ ఇట్ కెన్ బి రైట్ అనేది. So setting of element attributes, element type, what type of element you have taken. So the more details we could go into the, when we enter into the answers directly the platform, so then we could understand. Okay, and define of section properties, assigning of element attributes before meshing. So this is very much important. So G, assigning element attributes before meshing. ఏ ఎలిమెంట్స్ యాక్చువల్గా మీరు అట్రిబ్యూట్స్ మీరు అక్కడ వేస్తే మీరు తీసుకున్న మెష్ రైటా రాంగ్ వస్తుందని చెప్తుంది. తర్వాత మెష్ కంట్రోల్స్, హౌ ద మెష్ సైజ్ షుడ్ బి. నెక్స్ట్ స్మార్ట్ సైజింగ్, ఒకవేళ మీరు చేసినప్పుడు మెష్ యాక్చువల్గా కొన్ని దగ్గర కొంచెం బెటర్ గా వచ్చి కొన్ని దగ్గర యాక్చువల్గా తక్కువ అవుతుంది అనుకోండి, హౌ ద స్మార్ట్ సైజింగ్ కెన్ డూ. అండ్ హైబ్రిడ్ మెషింగ్, ఒక దగ్గర మనం రెక్టాంగులర్ షేప్ తీసుకొని ఇంకో దగ్గర సర్క్యులర్ తీసుకోవచ్చు, ఒక దగ్గర యాక్చువల్గా పెంటగన్ లాంటి షేప్ తీసుకోవచ్చు, లేకపోతే మల్టిపుల్. మీకు ఒకసారి మీకు ఫైనైట్ ఎలిమెంట్స్ లోని కంప్లీట్ గా ఐదర్ అన్ని కూడాను రెక్టాంగిల్ షేప్ లో కానీ స్క్వేర్ షేప్ లో కానీ తీసుకోవాలి, లేదనుకోండి కంప్లీట్ అన్ని మనకేంటి ట్రయాంగిల్ షేప్ లో తీసుకోవాలి. బట్ కొన్ని కాంప్లెక్స్ షేప్ దగ్గర వచ్చేసరికి రెక్టాంగిల్స్ తీసుకుంటూ వెళ్తే మనకి సరిపోకపోవచ్చు అక్కడ లెంత్ అనేది. సో ఎట్ దాట్ టైమ్ యూ హ్యావ్ టు గో ఫర్ ద హైబ్రిడ్ మెషింగ్. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ స్వీపింగ్. Sweep itself you can understand, whosoever having the knowledge on the sweep operation in the CATIA, సో నాట్ CATIA CAD లో మీకు యాక్చువల్ స్వీప్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా స్వీప్ చేస్తాం అనేది మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మెటీరియల్ ప్రాపర్టీస్. ఇన్ ద ఫస్ట్ ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్ యూ వాట్ ఎవర్ ద ప్రాపర్టీ, యాక్చువల్లీ ద ఎగ్జిస్టెంట్ మెటీరియల్స్ ఆర్ ఎగ్జిస్టెంట్ మెటీరియల్స్ ఇన్ ద ANSYS. సో మెటీరియల్ లైబ్రరీ అనేది ఉంటుంది, దాని తర్వాత స్పెసిఫైయింగ్ ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ మెన్షన్ చేయండి అక్కడ అండి, అసైనింగ్ ద మెటీరియల్ ప్రాపర్టీస్. దానికి ఎలా అసైన్ చేస్తాం మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది అది చూస్తాం. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లోడ్స్. ఇనిషియలీ జస్ట్ ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ యూ ఏ కైండ్ ఆఫ్ లోడ్ తీసుకుంటాం, పాయింట్ లోడా, సపోజ్ స్టాటిక్ స్ట్రక్చర్స్ తీసుకోండి, పాయింట్ లోడా, లేకపోతే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడా, లేకపోతే యూనిఫామ్ వ్యారింగ్ లోడా అనేసి, UDL, UVL అండ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, అండ్ హౌ ద లోడ్ కెన్ బి అప్లైడ్. సాల్వర్స్, ఏ సాల్వర్ మనం తీసుకోవాలా, solver setup and load step options. So after that post processing, contour plot viewing. Contours మీకు వచ్చిన రిజల్ట్స్ ని మీరు అనలైజ్ చేయాలనుకున్నా, అయితే ఇంకెవరికైనా సరే మీరు పంపించాలనుకున్నా దాన్ని ఎలా సేవ్ చేయాలి. ఒక కాంటూర్ యాక్చువల్ గా మీకు కనిపిస్తుందండి, దాంట్లో మనకి మల్టిపుల్ కలర్స్ ఉంటాయి, బ్లూ, ఎల్లో, రెడ్. సో ఇలా మీకు ఈ బ్లూ, ఎల్లో, రెడ్ అసలు ప్యాటర్న్ ఏంటి, ఆ ప్యాటర్న్ అసలు మీరు యాక్చువల్లీ ఎలా చూడాలి అనేది మీరు చెక్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ రిపోర్ట్ జనరేటర్, హౌ ద రిపోర్ట్ షుడ్ బి అండ్ వాట్ కైండ్ ఆఫ్ డీటెయిల్ షుడ్ బి ఇన్ ద రిపోర్ట్. మీకు యాన్సిస్ లోనే ఒక ప్లాట్ఫామ్ లో నెక్స్ట్ గా మీకు పైనుంచి మీరు జనరేట్, యాక్చువల్లీ మీరు పైన మీరు సాల్వెంట్ లో మీరు పెట్టేశారు అనుకోండి, మీరు సాల్వర్స్ లో పెట్టేస్తే కింద నెక్స్ట్ గా నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఏం జరుగుతుంది, రిజల్ట్స్ ఏంటంటే మీకు కింద చూపిస్తుంది రిపోర్ట్ లోని. బట్ మీకు ఒక మీరు అనుకునే స్పెసిఫైడ్ రిజల్ట్ ఏదైతుందో దాన్నే పర్టికులర్ అనాలిసిస్ చేద్దాం అనుకోండి. ఓకే, సో దాన్ని ఎలా జనరేట్ చేయాలి అనేది మీకు రిపోర్ట్ జనరేటర్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు లీనియర్ అనాలిసిస్. నెక్స్ట్ శాంపుల్ స్ట్రక్చర్ అనాలిసిస్, థర్మల్ అనాలిసిస్, శాంపుల్ థర్మల్ అనాలిసిస్. ఇదంతా ఒక ఎగ్జాంపుల్ మీద చేద్దామా, లేదా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీద చేద్దామా, స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు యాక్చువల్గా మీరు డెవలప్ చేసి ఇచ్చిన దానికి, మీరు చేసిన దానికి డైరెక్ట్గా ఇక్కడ చెక్ చేద్దాం అనేది మనం డిసైడ్ అవుదాం. నెక్స్ట్ శాంపుల్ మోడల్ అనాలిసిస్. నెక్స్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్, హౌ ద ఇంట్రడక్షన్ టు APDL. తర్వాత స్టార్ట్ ఫైల్, సెషన్ ఎడిటర్, ఇన్పుట్ ఫైల్స్, దాని తర్వాత యాన్సిస్ వర్క్ బెంచ్. ఓకే, సో మీకు ఇక్కడ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ లోని ఐఎమ్ అష్యూరింగ్ యూ, ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు ద వర్క్ బెంచ్ అండ్ ఐ విల్ గివ్ యూ ద నాలెడ్జ్ ఆన్ ద ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్. So we will solve some examples in the CFD in the solvent module, and we will go for the static structures also. Static structures with the dynamic structures కూడా మనం సాల్వ్ చేద్దామండి ఈ మాడ్యూల్స్ లోనే. సో మీకు యాన్సిస్ వర్క్ బెంచ్ లోని మోడల్ అనాలిసిస్ ఎలా చేస్తాం, థర్మల్ అనాలిసిస్ ఎలా చేస్తాం, స్టాటిక్ స్ట్రక్చర్ అనాలిసిస్,
So Rhyme actually here exists at static structure analysis. So later just we will verify for the dynamic analysis also. Dynamic structure అంటే అసలు ఏముంటదండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టాటిక్ స్ట్రక్చర్ మీద ఒక 3-4 ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. చేసిన తర్వాత డైనమిక్ లో ఎలా వస్తుంది, హౌ ద స్టాటిక్ అండ్ డైనమిక్ విల్ వ్యారీ. ఇది ఒక కంపారిటివ్ అనాలిసిస్ తీసుకుందాం, రైట్? సో ఫర్ ఎవ్రీ కోర్స్ I will give you the material at the end of the session. So as of now in the introductory session, so I'm not sharing any material, just I'm sharing the uh, module only. What are the handout actually they are given, and whatever the outcomes actually expected from my course. So I'm assuring you I will give the content wholeheartedly. So based on your interest, guys, I could go through the content. So as of now I am unsharing the screen. So this last